హలో, నేను మిస్ చేసరావు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒక పోస్ట్ ఏంటంటే, కడిగిన ముత్యం మాజీ మంత్రి రోజా ఎలానంటే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి వెచ్చించినటువంటి నిధులు దానికి సంబంధించి పక్కాగా ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో మంత్రి చెప్పినట్టు వస్తున్నటువంటి న్యూస్. మంత్రి చెప్పారు కాబట్టి కడిగిన ముత్యం. ఇప్పటి వరకు రోజా గారి మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం సందర్భంగా ఆవిడ వివిధ రూపాల్లో పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో వితౌట్ టెండర్స్ వేశారు. ఆ టెండర్స్ కూడా గోల్మాల్ జరిగాయి, గోల్మాల్ వ్యవహారం నడిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కిట్లు కానీ ఇతరత్ర డ్రెస్సుల కొనుగోలు కానీ వీటన్నిటికి కూడా ఏర్పాట్లకు సంబంధించి కానీ టెండర్లో గోల్మాల్ జరిగింది. దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు రోజా గారు మింగేశారు అనేటువంటి ఆరోపణలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె మీద ఆరోపణలు అలాగే ఉన్నాయి. పైగా ఛార్జ్షీట్ వేశారు ఆమె మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ నియోజకవర్గానికి, నగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఛార్జ్షీట్ వేసి ఏ విధంగా గ్రావెల్ నుంచి కానీ లేదా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నుంచి కానీ ఇతరత్ర తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎక్కడెక్కడ ఎంత డబ్బు సంపాదించారు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు, ఎన్ని మిషన్లు పెట్టుకొని ఆ డబ్బులు లెక్కించుకోవడానికి ఆవిడ ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళ తమ్ముళ్ళు ఇన్ని మిషన్లు వాడారు, ఈవిడ ఎన్ని మిషన్లు వాడారు, ఇలా రకరకాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వేసినటువంటి క్వశ్చన్కి మంత్రి సమాధానం చెప్తూ ఆడుదాం ఆంధ్రాలో అన్ని టెండర్ ప్రకారమే జరిగాయి, టెండర్ని అనుగుణంగానే 119 కోట్ల రూపాయలు సుమారుగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఖర్చు పెట్టారనేటువంటి ఒక రిప్లై ఇచ్చినట్టు ఒక పోస్టు నిన్నటి నుంచి గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కడిగిన ముత్యం రోజా అని చెప్పి టైటిల్ తోటి మొత్తం. కానీ తెల్లారులేసి పేపర్లు చూస్తే కనుక రోజాకు సంబంధించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మీద ఎంక్వైరీకి ఆదేశిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారని చెప్పి అసలైనటువంటి న్యూస్ వచ్చింది. అందుకే నేను ఆ కడిగిన ముత్యాలు అని చెప్పి ఆ టైటిల్ తోటి మీకు ఈ న్యూస్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇక మరోవైపు విడుదల రజనీ గారు మాజీ మంత్రి, రోజా గారు మాజీ మంత్రి. రోజా గారి ఇష్యూ మీదనేమో సిఐడికి అప్పచెప్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు విచారణ చేయడానికి. ఆ మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద అసెంబ్లీనే తీసుకుంది. అసెంబ్లీలో ఈ ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మంత్రే అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అని చెప్పి చెప్పారు. ఇక విడుదల రజనీ గారి మీద లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని చలపతి అని అతను ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. దాదాపు 2,20,00,000 రూపాయలు తాను ఇచ్చినట్టు ఆమె మీద ఆరోపణలు చేశారు. ఆ మేరకు కంప్లైంట్ కూడా చేశారు. ఎందుకు ఇచ్చారంటే స్టోన్ క్రషర్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది కాబట్టి అది సీజ్ చేస్తాము, సీజ్ చేయకుండా ఉండాలంటే కనుక 5 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు అనేది రజనీ గారి మీద ఉన్నటువంటి ఆరోపణ ఎవరో కాదు, చలపతే చేస్తూ ఉన్నారు. ఎవరు బెదిరించారు ఆ విధంగానంటే రామకృష్ణ అనేటువంటి పిఏ, రజనీ పిఏ, అలాగే ఆమె బావమర్ది గోపి అనే అతను బెదిరించారని చెప్పి ఆయన కంప్లైంట్లో పొందుపరిచినటువంటి అంశం. అయితే ఆయన ససేమర్ అని చెప్పి డబ్బులు ఇవ్వకపోవడంతో విజిలెన్స్ రైట్స్ చేయించారు. అప్పుడు ఆ విజిలెన్స్ రైట్స్ చేయించింది ఎవరో కాదు, విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా అనేటువంటి అతను విజిలెన్స్ రైట్స్ చేశారు. ఆ క్రమంలో ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక 2 కోట్ల రూపాయలు ఇచ్చారు మంత్రిగా ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రజనీ గారికి అని చెప్పి చలపతి చెప్తున్నారు. 10 లక్షలేమో రామకృష్ణ పిఏకి, మరొక 10 లక్షలేమో గోపికి, వెరసి 2,20,00,000 రూపాయలు తాను రజనీ ఒత్తిళ్లకు లొంగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఆయన చేసినటువంటి కంప్లైంట్. మరి దీని మీద కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేయాలంటే గవర్నర్ అనుమతి కోరాలని చెప్పేసి గవర్నర్కి కూడా రాశారు ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆల్రెడీ ఆవిడ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గరికి డిమాండ్ చేయడానికి పంపించినప్పుడు ఆవిడ ఎమ్మెల్యే. అది ఎప్పుడు 2020 సెప్టెంబర్ 4వ తారీఖున జరిగింది. ఆ తర్వాత లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని చలపతి
2 కోట్లు రజనీకి ఇచ్చినప్పుడు 2021 మార్చి 4 అప్పుడు కూడా ఆవిడ ఎమ్మెల్యేనే, మినిస్టర్ కాదు. కాబట్టి గవర్నర్ అనుమతి లేదు, అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. అందుకే డైరెక్ట్గా రజనీ గారి మీద కేసు బుక్ చేసి విచారణ చేయొచ్చు అని. అందుకే ఈ కేసుని ఏసీబీకి అప్పచెప్పారు. ఏసీబీ విచారణ చేయడానికి రంగం సిద్ధం చేసింది విడుదల రజనీ గారి మీద. సో అటు రజనీ గారి మీద, ఇటు రోజా గారి మీద, వీళ్ళిద్దరి మీద సిఐడి అలాగే ఏసీబీ ఈ 2 ఎంక్వైరీ చేయబోతున్నాయి. మరి వీళ్ళిద్దరూ కడిగిన ముత్యాలా కాదా అనేది ఏసీబీ సిఐడి తేల్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోపణలు మాత్రం వాళ్ళిద్దరి మీద ఎక్కువగా ఉన్నాయి. రజనీ గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి తాము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల సంగతి చూస్తామని చెప్పి ఆవిడ ఈ మధ్యకాలంలో బెదిరిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మినిస్టరు పత్తిపాటి పుల్లారావు గారి గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. తాను ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తాను, రాబోయేటువంటి 30 సంవత్సరాల్లో మేమే అధికారంలో ఉంటాం, మీ సంగతి చూస్తామని చెప్పి ఆవిడ బెదిరింపులు దిగుతున్నారు. మరి ఎందుకు బెదిరింపులు దిగారు అని అంటే ఈ ఏసీబీకి సంబంధించినటువంటి కేసు ముందుకు వస్తుంది. ఏసీబీ వాళ్ళు కేసు పెట్టి విచారించడానికి సిద్ధమవుతున్నారు. రేపో మాపో విడుదల రజనీ గారి మీద కేసు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆవిడని విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకొక వైపు ఏమో రోజా గారు కూడా సిఐడి ఎదుట నిల్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు రోజా గారు. విడుదల రజనీ గారేమో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో వేసినటువంటి మొక్కని అని చెప్పి అనేక సందర్భాల్లో రజనీ గారు చెప్పడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని కూడా విమర్శించినటువంటి సందర్భం అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయొచ్చు, విమర్శించవచ్చు, ఇవన్నీ ఓకే. కానీ మినిస్టర్లుగా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈమెమో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు రోజా గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగానేమో విడుదల రజనీ గారు ఉన్నారు. పర్యాటక శాఖలో ఈ ఉన్నప్పుడు రోజా గారు ఉన్నప్పుడు రిషికొండ నిర్మాణం కూడా జరిగింది. దాదాపు 550 కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయంగా ఉండేటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకొని నిర్మించినటువంటి సందర్భం. అదంతా కూడా టెండర్లు లేకుండా చేశారనేది. ఈ అన్ని అంశాల మీద సిఐడి విచారణ చేయబోతోంది రోజా గారి మీద. అలాగే బాలాజీ స్టోన్ ప్రాసెస్ ఇష్యూలో రజనీ గారి మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని విచారణ చేయబోతున్నారు. ఆ కంప్లైంట్తో పాటు అనేకమైనటువంటి కంప్లైంట్లు కూడా రజనీ గారి మీద రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద సిఐడి, ఏసీబీ ఈ ఇద్దరు మాజీ మంత్రుల మీద విచారణ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో మరి కడిగిన ముత్యాల్లాగా బయటపడతారా, లేదంటే జైలుకు వెళ్ళే అవకాశం ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.